టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పాక్ 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో చెలరేగి పాకిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లో షాహిజ్బాదా ఫార్హాన్ ఒక్కడే రాణించాడు. అనంతరం 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 51 బంతుల్లో 100 పరుగులు చేసి అద్వితీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టిన ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ 19.1 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఈ ఫలితంతో గ్రూప్ 2లో ఇంగ్లాండ్ 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ ఆడిన 2 మ్యాచ్లలో 1 ఓటమి 1 రద్దుతో కేవలం 1 పాయింట్తో ఉంది. పాక్ సెమీస్ చేరాలంటే తన చివరి మ్యాచ్లో శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్ తన మిగిలిన 2 మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంటుంది. దీంతో గ్రూప్లో మిగిలిన ఒక్క సెమీ స్థానం కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక మధ్య పోటీ తీవ్రంగా మారింది.